ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి ఒక్కసారి వినమ్మా, ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. చాలా సమయం పట్టవచ్చు, కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి నీ సాయి తండ్రి మాట విను. నేను నీకు చెబుతున్నాను అంటే ఈ బాబా అనుగ్రహం ఉంది కాబట్టి నీ వరకు ఈ యొక్క సందేశం వచ్చింది. అందుకే ఈ అవకాశం పోతే మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుంది తల్లి. ఇది కనిపించిన వెంటనే తక్షణమే విను. నీ బాబా ఆదేశంగా తీసుకుంటావా లేకపోతే కట్టలుగా తీసుకుంటావా నీ ఇష్టం. నీ కంటికి కనిపించిన వెంటనే ఈ సందేశాన్ని వినడానికి ప్రయత్నించు తల్లి. నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది వస్తుంది, అవకాశం అనేది వస్తుంది. నీ బాబా ఏది చెప్పినా కూడా అది నీ మంచి కొరకే అని నువ్వు భావిస్తావు కదా. నువ్వు నా దగ్గర వచ్చి బాబా నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించగలవా అని ఎన్నోసార్లు వేడుకొని ఉన్నావు. లేకుంటే నీ దర్శన భాగ్యం కలిగించు బాబా అని ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నావు. కల్పిస్తాను తల్లి. సాక్షాత్తు ఈ షిరిడి దర్శనమే నీకు కల్పిస్తాను. ఈ కాలాన్ని కూడా అనుకూలంగా మార్చాలని నువ్వు అడిగావు కదా. నువ్వు ఏది తలపెట్టినా అది సానుకూలంగా మారుతుంది. ఆఖరికి అయినా సరే, నీకు ఆఖరి సమయంలో అయినా సరే అద్భుతం జరిపిస్తాను. నువ్వు కోరింది, ఆశపడింది ఈ తండ్రి ఖచ్చితంగా నీకు నెరవేరుస్తాను. ఎన్నోసార్లు నన్ను ప్రాధేయపడ్డావు, ఒక్కసారైనా నీ దర్శన భాగ్యం కల్పించు తండ్రి. నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదా, ఖచ్చితంగా కల్పిస్తానమ్మా. నీకు షిరిడి అనుమతి అనేది దొరికింది. ఎప్పుడైనా సరే ఈ సాయి తండ్రిని వచ్చి చూసుకోవచ్చు. ఆ ద్వారకామయ్యి ఒక్కసారి నీ కాళ్ళు మోపు. నీ యొక్క ఎలాంటి కష్టాలైనా పటాపంచలు అయిపోతాయి. ఈ బాబాని దర్శించుకున్న రోజు నుంచి నీ జీవితం అద్భుతమైన మార్పు అనేది వస్తుంది. నీకు విజయం అందుతుంది. నీకు మంచి అవకాశాలను నేను పంపిస్తాను తల్లి. ఇక ఎటువంటి ఆందోళన ఏమీ అవసరం లేదు. నీకు నీ సాయి తండ్రి అండ నీడ ఉంది అని గ్రహించు తల్లి. నీకు తెలియని విషయం ఏంటి అంటే, నేను నీ దగ్గరే ఉన్నాను, నువ్వు గుర్తించలేకపోతున్నావు అంతే. నేను ఎప్పుడూ కూడా నీ వెంటే ఉన్నాను, నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నానమ్మా. నీ ఇంట్లోనే నేను ఉన్నాను, బయట ఉన్నాను, నీ లోపల ఉన్నాను, నీ ఆలోచనలో ఉన్నాను, నీ హృదయంలో కూడా ఈ సాయి తండ్రి కొలువుతీరి ఉన్నాడు. మరి నువ్వే గమనించలేకపోతున్నావు తల్లి. ఇక ప్రతిసారి కూడా నువ్వు ఆశపడింది నీకు అందిస్తూనే ఉన్నానమ్మా. కానీ నా దర్శన భాగ్యం కల్పిస్తున్నాను. ఏదో ఒక విధంగా నా ఆశీర్వాదం అయితే నీకు అందిస్తున్నాను. నువ్వు నన్ను గుర్తించడం లేదు తల్లి. అందుకు నీకు ఒక ఉదాహరణ కూడా చెప్పనా తల్లి? అది వింటే నువ్వే ఆశ్చర్యపోతావు. అవును బాబా అని నా భక్తుల్లో ఒకరు నా దగ్గరకు వచ్చి బాబా నాతో మాట్లాడరా అని అడిగారు. అప్పుడు వెంటనే నేను ప్రకృతిలో పెద్ద పెద్ద ఉరుములు అనేవి నేను కల్పించాను. కానీ ఆ విషయాన్ని నా భక్తుడు గమనించలేదు తల్లి. మళ్ళీ నా దగ్గరికి వచ్చి బాబా నాకు ఒక్కసారైనా నువ్వు కనిపించు తండ్రి అని శరణు వేడాడు నా భక్తుడు. అంతే, వెంటనే ప్రకాశవంతమైన వెలుగుతో మెరుపు దగదగా మెరిశాయి. ఆ మెరుపులు నా భక్తుడు గమనించలేదు. ఏదో మెరుపులు వచ్చాయి అనుకున్నాడే కానీ అది నా ఆశీర్వాదం అనుకోలేదు. బదులివ్వండి తండ్రి అని గట్టిగా సమాధానం ఇవ్వమని అడిగాడు. గట్టిగా పిలిచిన వెంటనే పక్కనే ఉన్న చెట్టు మీద ఒక కోయిల కూసింది. అయినా దాన్ని నా భక్తుడు గమనించలేదు. బాబా ఒక్కసారైనా నన్ను కరుణించు బాబా, ఒక్కసారైనా నన్ను తాకు బాబా, నీ స్పర్శ నాకు కావాలి బాబా అని అడగగానే ఒక సీతాకోక చిలక రూపం చేతిపైన వాలాను. దాన్ని కూడా నా భక్తుడు అస్సలు పట్టించుకోలేదు. దాన్ని పట్టించుకోకపోగా దానిని తరిమివేశాడు. నా భక్తులు అడిగినవన్నీ నేను చేశానమ్మా. అయినా కానీ నేను పలికాను, కనిపించాను, తాకాను, మాట్లాడాను. అయినా కూడా నా భక్తుడు నన్ను గమనించలేదు. ఏది కూడా నా భక్తుడు గుర్తించలేకపోయాడు, నన్ను కనిపెట్టలేకపోయాడు. నా బాబా ఈ రూపంలో వచ్చాడా అని గమనించలేకపోయాడు. అడిగినవన్నీ చేశాక కూడా గుర్తించే శక్తి తనకు లేకుండా పోయింది. అవును తల్లి, గుర్తించడం పక్కన ఉంచి నన్నే వెళ్ళగొట్టాడు. ఆ సీతాకుక్క చిలక రూపంలో ఉన్న నన్ను ఇలానే తల్లి, నేను స్వయంగా నా రూపంతో రాను. నీ కోరికలైనా నీకు సంకేతాలైనా ఇలానే ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కటి నువ్వు నన్ను ఏదైతే కోరావో అవన్నీ కూడా నీ దగ్గర ఉంచుతాను. వాటిని నువ్వు గమనించాలి అంతే.
ఈ మాటలు నీకు నేను చాలాసార్లు చెప్పాను కదమ్మా. ఒక్కసారైనా గుర్తుకు తెచ్చుకో, నా బాబాయ్ ఎందుకు చెప్పారు అని. ఒకటికి 2 సార్లు కాదు తల్లి, నువ్వు అడిగిన ప్రతిసారి నేను నీ మాటలు చెబుతూనే ఉన్నాను, చెప్పాను. చూడు తల్లి, నేను నీ చుట్టూ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాను, చేస్తున్నాను కూడా. ఎందుకు ఇదంతా? నా బిడ్డవైన నీకోసం. కానీ నువ్వు వాటిని గుర్తించట్లేదు, వాటిని స్వీకరించడం లేదు. ఈ సాయి తండ్రి ఎప్పుడూ నీతో విశ్వం రూపంలో మాట్లాడుతూనే ఉంటానమ్మా. దానిని నువ్వు తెలుసుకోలేకపోతే ఎలా చెప్పు? కొంచెం జ్ఞానంతో ఆధ్యాత్మికం వైపు ఈ యొక్క బాబాని తలుచుకుంటే నేను స్వయంగా నీతో మాట్లాడగలను. ఒక పక్షిలాగానో, జీవిలాగానో, గాలిలాగానో, ప్రకృతిలో ఏదో ఒక విధంగా నీతో కలిసి ఉంటాను. ఈ విశ్వంలోని ప్రతి అణువులో నేను కలిసి ఉంటాను. నీతో నా భక్తులు నేను కాపాడుకుంటూనే ఉంటాను. నేను నీ కళ్ళకే కాదు, నీ మనసుకి కూడా కొన్ని అద్భుతాలను చూపిస్తూనే ఉన్నానమ్మా. అవన్నీ కూడా కొద్దిగా గమనించాలి. నువ్వు గమనించి చూసావంటే అంతా నీకే అవగతం అవుతుంది. తల్లి, నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి కూడా నీకు ఏదో ఒక మార్పు అనేది ఇస్తూనే ఉన్నాను. కానీ నువ్వు కూడా ఇంతకుముందు నేను చెప్పిన భక్తుల వలె నా సంకేతాలను గుర్తించడం లేదు. నన్ను, నా పలకరింపుని, నా పిలుపుని ఏది నువ్వు గుర్తించకుండా ఉన్నావు. మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి బాబా నాకు అది కావాలి, ఇది కావాలి, మార్పు జరిపించు, అద్భుతాన్ని జరిపించు అని కోరుతూ ఉన్నావు. నా భక్తులకి అన్నీ కూడా సవ్యంగా చేయాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను తల్లి. కానీ నువ్వు అర్థం చేసుకుని గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మార్పులు మాత్రం జరుగుతూనే ఉంటాయి. నీ జీవితంలో అలా జరిపించే బాధ్యత పూర్తిగా నాది తల్లి. అలా జరిపించి నీ జీవితాన్ని నా బాబా మార్చాడు అని నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు. ఆ నమ్మకంతో ఉండు. ఆ నమ్మకంతో పాటు కొంచెం ఓపిక కూడా ఓర్చుకో. ఆ ఓపిక నీలో ఉన్నదంటే అంతా నీకు మంచిగా జరుగుతుంది. నీకు ఏది కూడా జరగదు అనే ఒక అవకాశమే లేదు. అన్నీ జరుగుతాయి. నా పాదాల దగ్గర దూరంగా ఎప్పుడూ వెళ్ళకు. ఎప్పుడు నన్ను నువ్వు గమనిస్తూ ఉంటావో నేను నిన్ను గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి దారి నేను చూపిస్తాను కాబట్టి. నా పాదాల దగ్గర శరణాగతి పొందావు కాబట్టి నా పూర్తి నమ్మకం, నీ ఆశ నాపై పెట్టు తల్లి. తప్పకుండా నీ బాబా లీలలు నువ్వు తెలుసుకొని తీరుతావు. నీకు అద్భుతాలను నేను జరిపిస్తాను. ఎవరైతే నన్ను ప్రతిక్షణం తలుచుకుంటారో, ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో, ఎవరైతే ఈ బాబాని పూర్తిగా అర్థం చేసుకుంటారో, ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో, భక్తిగా నన్ను ఆరాధిస్తారో, నేను వారిని అన్ని సందర్భాల్లోనూ, అన్ని స్థలాలలోనూ నన్ను చూడగలరు. నేను ఎప్పుడూ వారికి దర్శన భాగ్యం కల్పిస్తాను. ఇప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరిపించాలి కదా. నీకు కావలసింది నేను ఇస్తాను తల్లి. నీకు కావలసింది నేను ఇస్తాను. నీ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు, నన్ను దర్శించుకోగలుగుతున్నావు, నన్ను ఆరాధించగలుగుతున్నావు. నన్ను దర్శిస్తున్నా నీకు అద్భుతమైన మార్పులను కలిగిస్తానమ్మా. నీకు ఏ ఒక్క కష్టం వచ్చినా నీ బాబా ఉన్నాడు. ఎవరైతే నిన్ను అనుగ్రహిస్తారో నేను వారికి మారువేషంలో వచ్చే అద్భుతాలను కూడా జరిపిస్తాను. తల్లి, నా నామస్మరణ చేస్తూ ఉండు. నీకు ఎలాంటి దుఃఖము ఉండదు. నీ చిక్కులన్నీ నేను తొలగించేస్తాను. నీ చిక్కులు, నీ అదృష్టాన్ని కలిగించే అద్భుతాలని అన్నీ కూడా నీ సాయి తండ్రి జరిపిస్తాను. నమ్మకంతో ఎదురు చూడమ్మా. నమ్మకం మాత్రం వదలవద్దు. నీకు అంతా మంచి జరుగుతుంది. నన్ను నమ్మిన నా భక్తుల చేయి నేను ఎప్పటికీ విడవను తల్లి, ఎప్పటికీ వదలను. ఆ విషయాన్ని ఎప్పుడూ నువ్వు మర్చిపోవద్దు తల్లి. ఈ సందేశం నీకు ఏదైతే చెప్పానో, ఏ కోరికలైతే నెరవేరుస్తానని చెప్పానో అవి తప్పకుండా చేసే తీరుతానో. నీ బాబా మీద నీకు పూర్తి విశ్వాసం ఉంది కదా. నీకు ముందే చెప్పాను కదమ్మా, నువ్వు నీ జీవితంలో అద్భుతం జరిపించమని నన్ను అడుగుతూ ఉన్నావు, మార్పు జరిపించమని నన్ను అడుగుతూ ఉన్నావు. అందుకే నేను ప్రతిరోజు కూడా ఆ మార్పులు చేస్తూనే ఉన్నాను. నీ జీవితానికైన పనులు చేస్తూనే ఉన్నాను. ఇకపై కూడా మార్పులు జరిపిస్తూనే ఉంటాను. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా అన్నీ నీకు జరిపిస్తాను తల్లి. ఎందుకంటే నా బిడ్డ ఏ సమయంలో నన్ను గుర్తించగలుగుతుందో తెలియదు కదా. అందుకే ప్రతిరోజు కూడా నీ ముందుకు నేను వస్తూనే ఉంటాను. నీ కళ్ళకు కనిపిస్తూనే ఉంటాను. నిన్ను తాకుతూనే ఉంటాను. బాధపడకమ్మా.
నీ మనసులో నిండిపోయి ఉన్న ఈ నిస్పృహను తీసి బయటపడేసేయి. సంతోషంగా ఉండు. ఇక నీ జీవితంలో నీ బాబా అన్యాయం అనేది ఎప్పుడూ చేయడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నా బిడ్డలకు, నా భక్తులకు ఎప్పుడూ న్యాయమే చేస్తాను. నా నామాన్ని స్మరిస్తూ ఉన్న నీకు అంతా శుభమే జరుగుతుంది కదా. కాబట్టి ఏ దుష్టశక్తి నిన్ను ఏదీ చేయలేదు తల్లి. ఎవ్వరూ నిన్ను తాకలేరు. నా అనుగ్రహం వల్ల నా భక్తులకు, నా బిడ్డ కుటుంబంకు అంతా సంతోషాన్ని కలగచేస్తాను. ధైర్యంగా ఉండు. నేను నీ బాబాని. నీకు అండగా ఉండగా నీకు ఎవ్వరూ ఏ సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఏ చీడాపేడ నిన్ను తాకలేదమ్మా. ఒక విషయం, నువ్వు నమ్ముకున్నా ఈ బాబా నీకు అన్యాయం ఎప్పటికీ చెయ్యను. ఎందుకంటే ఏదైతే కోరుతావో ఆ విషయాన్ని తప్పకుండా నేను జరిపిస్తాను. కాబట్టి నీకు కనిపించకున్నా, వినిపించకున్నా, నిన్ను తాకకున్నా, ఏదైనా సరే ప్రతి ఒక్కటి నీకైన పనులు నేను చేస్తూనే ఉంటాను. ఈ విషయం నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకో. స్వయంగా నీకు రేపటి రోజున ఏదో ఒక అద్భుతం అనేది, గురువారం నువ్వు ఎంతో ఇష్టంగా ఎదురు చూసే ఆ గురువారం రోజున ఒక అద్భుతం కూడా చూపిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. నీ జీవితం నీ బాబాకి అంకితం చేశావు. ఈ దివ్య స్వరూపాన్ని చూడడానికి నువ్వు ఎంతో తహతలాడుతున్నావు. నేను ఎప్పుడూ కూడా నీ బాబా నీకు దగ్గరగానే ఉన్నానని నువ్వు ఖచ్చితంగా అనుభూతి చెందుతావు. ఆ అనుభూతిలో నీకు ఎంతో మనశ్శాంతి, ఎంతో హాయి, ఎంతో సంతోషం, ఎంతో ప్రశాంతత కలుగుతుంది అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.